హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ఇందులో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి లేదని స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూమిని ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టులోని ఈ కేసులో చట్టపరంగా గెలిచి ఈ భూమికి సంబంధించిన యాజమాన్యాన్ని దక్కించుకుందని వెల్లడించింది. దీనిపై ఎటువంటి వివాదమైన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వం స్థానిక సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తుందని, ప్రాజెక్టును వ్యతిరేకించేవారు రాజకీయ నాయకులు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఈ భూములపై కొన్ని మీడియా సంస్థలు వచ్చిన తప్పుదోవ పట్టించే కథనాలు టీజీఐఐసీ దృష్టికి రావడంతో వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచుతున్నట్లు పేర్కొన్నది. మరోవైపు టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని చదును చేసే ప్రక్రియను రెండో రోజు కూడా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హెచ్సిఏ భూముల వివాదంపై ప్రభుత్వం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ 400 ఎకరాల భూసేకరణ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ఒక పక్క విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడము, అధికార యంత్రాంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము, గత కొన్ని రోజులుగా హెచ్సిఓ పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క విద్యార్థి ఆందోళన వ్యక్తం చేసినా ఇమీడియట్ గా వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి వారిని ఇష్టానుసారంగా పోలీసులు దాడులు చేస్తా ఉన్నారు, థర్డ్ డిగ్రీ ప్రయోగాలు చేస్తా ఉన్నారంటూ కూడా ప్రతిపక్ష నాయకుల నుంచి ఈ విమర్శలు వెలువడతా ఉన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రకటన ప్రెస్ నోట్ రూపంలో ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వందేనంటూ కూడా క్లియర్ గా ప్రభుత్వం ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి భూమి ఎక్కడా లేదంటూ కూడా స్పష్టంగా ఈ విషయాన్ని కూడా సర్వే నెంబర్లతో సహా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 2004 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు కేటాయించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టులో ఈ కేసులు చట్టపరంగా గెలిచి ఈ భూమికి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని దక్కించుకుంది అంటూ కూడా నోట్లో ఈ విషయాన్ని ఇప్పటి సర్కార్ ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం స్థానిక అభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రాజెక్టులకు వ్యతిరేకించి వారి రాజకీయ నాయకులు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారంటూ కూడా ఆరోపించింది. హెచ్సియు కానుకొని టీఎన్జిఓ భూములు గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఆ టీఎన్జిఓలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఆ బీఆర్ఎస్ నాయకులు పదే పదే ఈ హెచ్సిఓ కానుకొని ఉన్నటువంటి వాటివన్నిటి ఎప్పటికప్పుడు వీడియోలు తీసి అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలని, ఇది 400 ఎకరాలు ప్రభుత్వానికి చెందినటువంటి భూమి అంటూ కూడా గతంలోనే దీనిపైన కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు అన్ని క్లియర్ అయినాయి కాబట్టి ఆ భూమిని తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందే తప్ప ఏ రియల్ ఎస్టేట్ వ్యక్తులకు కానీ కంపెనీల పర్పస్ కానీ ఈ భూములని కేటాయించట్లేదు. తమ బాధ్యతలో భాగంగా ప్రభుత్వం రావాల్సినటువంటి భూములు వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారే తప్ప మిగతా ఎలాంటి ఉపయోగాలకు కాదు అంటూ మాత్రం ప్రభుత్వం ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 400 ఎకరాలలో హెచ్సిఏకు సంబంధించి కనీసం ఒక గుంట కూడా భూమి లేదని, ఇల్లీగల్ గా ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ భూసేకరణ జరపట్లేదు. ప్రభుత్వానికి చెందినటువంటి భూమిని మాత్రమే మళ్ళీ తమ ఆధీనంలోకి తీసుకొని అది ప్రభుత్వ సంరక్షణలో భాగంగా అక్కడ పెట్టబోతా ఉన్నామంటూ కూడా ప్రభుత్వం ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అనుష, అయితే రవితేజ, మనం చూసుకున్నట్టయితే దీనిపై ఎటువంటి వివాదమైన కోర్టు ధిక్కరణకు అవుతుంది అంటూ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి విద్యార్థులు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? హెచ్సిఏ తరఫున హెచ్సిఏ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే భూములని లాక్కుంటుంది, భూములని కబ్జా చేస్తుంది అంటే హెచ్సిఏ తరఫున హైకోర్టులో పిటిషన్ వేయడము,
హెచ్సియు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడము, ఏదైనా వీరు అఫీషియల్ గా ప్రెస్ నోట్ తో రిలీజ్ చేయడము, మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, అది ఏదీ జరగకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రమే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, కౌన్సిలర్ గాని, కాలేజీలో ఉన్నటువంటి అధ్యాపకులు గాని ఎవరు కూడా నోరు మెదపట్లేదు. ఎవరు కూడా మా భూములు అంటూ కూడా ముందుకు రావట్లేదు. దీన్ని బట్టి చూస్తా ఉంటుంటే ప్రభుత్వం నిజంగానే వారికి చెందినటువంటి భూమి కాబట్టి వారి భూమిని వాళ్ళను మళ్ళీ ఆక్రమించుకొని దాంట్లో వీళ్ళు పూర్తి స్థాయిలో పొజిషన్ లో ఉండేందుకే ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది తప్ప ఎక్కడ కూడా హెచ్సిఏ భూములని లాక్కోవడము, తిరిగి మళ్ళీ వారిని రియల్ ఎస్టేట్ పర్వం చేయడము, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం లాంటి చర్యలు చేపట్టట్లేదంటూ మాత్రం ప్రభుత్వం ఈ క్లారిటీ అయితే ఇచ్చింది. కానీ విద్యార్థి సంఘాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ చెప్పిన విధంగా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ భూములకు ఆనుకొని ఈ టీఎన్జిఓకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఆ టీఎన్జిఓ భూములు ఈ కావాలని రెచ్చగొట్టి విద్యార్థులని తమ భూములు కోల్పోతామన్న భయంతో విద్యార్థులంతా కూడా ఉసిగొల్పి ఈ ఆందోళన ఉద్రిక్తం చేస్తా ఉన్నారే తప్ప ఇది ఎక్కడ కూడా హెచ్సికి సంబంధించినటువంటి భూమి కాదు అంటూ మాత్రం క్లియర్ గా ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.